3.5 కోట్ల నుండి 5.5 కోట్ల బడ్జెట్ లో ప్రీమియం విల్లాస్ లో సెంట్రలైజ్డ్ ఏసీ విత్ ఫ్రెష్ ఎయిర్ ఇన్ఫ్యూషన్ అందిస్తుంది జనప్రియ అప్స్కేల్ ఎలీసియం. क्या भयानक है. गरम गरम चाय बारंगीर जैसे पीता है. ఎందుకో ఎందుకంత సింపుల్ దానికి రాన అగ్రగొండ సుడు తిరిగి మండిపోతున్నది మనసు ఉడికిపోతున్నది అది జబ్బు జబ్బా ఏం జబ్బు అతలాకుతలని జబ్బు అతలా కుతలం జబ్బా అదెన్నా वो क्या है. వాళ్ళ కొర టిప్పు నీకు ఏడ్చి వెళ్తావు వయసు తగ్గిన పిల్ల ఆడేటప్పుడు ప్రతి ఆడపిల్లకి ఉనికాలు వచ్చి జబ్బు ఇంత వివరంగా చెబుతున్నావు చిలకమ్మ ఈ జబ్బు నీకు వచ్చిందా గతుక్కుమన్నప్పుడు ప్రతి ఆడపిల్లకి వచ్చే చెప్పేది మరి నీకు విరుగుడెవరిచ్చారు గుణపొంగ అమర్రాజు గారని పెద్దాపురం పిల్ల జమీందారు గారు ఆ రోజుల్లో ఆయన గుర్రం ఎక్కి సవారు చేస్తుంటే గుర్రం వలిసిపోవాలి కానీ ఆయన వస్తారే ఆయనకి నాకు లవ్జింగ్ ఆయన రాజస్థానం పాటకెళ్ళిపోయాడు రాజమండ్రి కోటకమ్మదారు ఉండిపోయాను మరి ఈ బేటీకి విరుగుడు కౌన్ హై చిలకల్. ఇంకెవరో మన చిన్నగడ్డం శివగణేశా ఇదిగో పప్పు చెప్పు. ఆడి మీద ఉన్న ప్రేమంతా మనసులో దాచేసుకుంటే గులగుల్ల ఆడిపోయి గుండె పెడితే పళ్ళని బదలేసిపోతాయి. అందుకని మంచి చీర కట్టుకుని బత్తాడు మళ్ళీ పూలు పెట్టుకుని రవికిలో బాడి బజాయించి కట్టి ఆడి ముందుకెళ్ళి ఇప్పేయి. ఏంటి మనసు అయితే తిప్పేస్తా. అటెండెన్స్ ప్లీజ్. ప్రభు, ఎస్ మేడం. రాశి, సుబ్బారావు, ప్రెజెంట్ మేడం. రాజేష్, సరళ, సుభద్ర, పార్వతి. ఏంటమ్మా ఇప్పుడు దాని మీద రావాలేంటి గోదావరి ఘాట్ వరకు వెళ్ళొచ్చేద్దాం ఈ గోదావరి అన్నవరం పిఠాపురం సావర్ల కూడా కడియం యానం పాలెం రాజ 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 రాజమండ్రి మీ పిల్లాడే తీసుకోండి జాగ్రత్త. జడీరావు, ప్రెజెంట్ మేడం. అన్నవరం, మిస్టర్ అన్నవరం. అన్నవరం 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 పిఠాపురం సామర్లకోట కడియం యానం పాలెం రాజ 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 రాజమండ్రి. సంజ, ఏంటలా పిచ్చిదాలా నవ్వుతున్నావు? నిన్నే సంజ. ఈసారి సరుపుతో వాసింగ్ ఇచ్చేయాలి. ఎవరు పడితే అడుగు కూర్చుంటాడు. అబ్బాయి అమ్మాయి గారు చెప్తారు ఆవిడ వచ్చే లోపల సీట్ రిజర్వేషన్ చేసి అదే ఇక్కడ ఎవరో కూర్చున్నారు సంపెత్తను అది లెక్క. ఓయ్ ఏటి నీ టవల్ ఆ సీటు మీద పరుస్తున్నావు? ఏట్లేదే డాక్టర్ గారు రోజు బస్సులో వస్తున్నారు కదా ఎవడు పడితే అడుగు కూర్చుంటాడు కదా క్లీనింగ్ ఇచ్చి టవల్ వేసి రిజర్వేషన్ చేసాం. అబ్బో, ఆడ బాబుకేమో నీ బతుకు పరిచావు, ఆయన కూతురికేమో నీ టవల్ పరిచావా? అసలు ఆ దుమ్ముకి నీ టవల్ కి సంబంధం ఏటి? నేను నీకెలా కనపడుతున్నాను? తీర్థంలో తెంగరబుచ్చలా కనపడుతున్నావు. చీర కట్టుకొచ్చా, కొంచెం ఎత్తెత్తుగా కొంచెం పల్లంగా కనబట్టలే. శశ ఎత్తైన పలవానికి చీర నప్పలేదే. అబ్బో మురికల దాకా లంగ జాను నడు ఊరిన రవిక నెత్తి మీద పిడత దాని కింద పప్పు ఉంటేనే నువ్వు కరకరమంటావే నా కత్తుల జైమా. ఏటిక్కడ నీకోసం సుత్తటే ఊపిరికేం తక్కువ లేదు. ఊపెత్తాం ఏటే ఇదిగో ఏటిది దెబ్బరట్టి అయితే కాక మీద ఏడ్చేసి తెచ్చా. చెయ్యి ఎత్తే ఏడిగా ఉంటది కానీ సిదిమి నోట్లో వేసుకుంటే చల్లగా ఉంటది. ఎర్రని కారంలో అద్దిస్తా, నోట్లో వేసుకో. చెప్తా ఇగో ఇది కూడా నేను పెడతలేసి కొట్టామనుకో నీ వ్యాపారం పప్పులో నుంచి దెబ్బరొట్టే వాళ్ళకి ఎదిగిపోద్ది. ఎరగదీసేస్తా. దెబ్బరొట్టి లేదు ఏమీ లేదు, ఇవాళ ఏమైనా సరే తేలిపోవాల్సిందే. ఏడు తెలిపాలి. నీకేదో అయిందే నువ్వు తొక్కొచ్చు వెంటనే టిప్పు సార్ దగ్గరికి వెళ్ళి దేపుతాడు కట్టించుకోపో. తాయెత్తు లేదు గీయెత్తు లేదు. నువ్వు వెళ్ళి పెద్దమ్మ తల్లికి అభిషేకం చేసిన కుంకుమ తీసుకురావాలి. బాగా గుర్తు చేసేవే నేనే పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళి కుంకుమ తేవాలనుకున్నా. మరి తీసుకురా. ఇవాళ కదా రేపు వెళ్తాలి. కాదు ఇప్పుడే తేవాలి. ఇప్పుడు కాదని చెప్తున్నాను. అంటున్నారు
ఏంటి విశేషం? హాయ్ బాబాయ్, మీకు నూరేళ్ళు ఆయుసండి. మీరు దీన్ని చాలా రుణపడి ఉండాలండి. 4 రోజుల పరీక్షలు అని చెప్పారండి. మీకు పెద్దమ్మ తల్లి కుంకుమ మొన్నే తీసుకొచ్చి ఇద్దాం అనుకున్నానండి. ఇప్పుడు ఇది గుర్తేసిందండి. కుంకుమ అంత గొప్పదా? హాయ్, ఈ కుంకుమ పెట్టుకుంటే వ్యాపారస్తులు లాభాలు వస్తాయండి, ప్రేమికులు పెళ్ళైపోద్దండి. పెళ్లికి పసుపు కుంకుమ తాళి మెట్టెలు ఎంత గొప్ప అండి, పెద్దమ్మ తల్లి కుంకుమ కూడా అంత గొప్పదండి. ప్రేమించిన అమ్మాయికి నుదుటిని బొట్టెడితే తాళి కట్టపోయినా పెళ్లి అయిపోయినట్టేనండి. ఓహో అలాగా. హాయ్. అయితే దాన్ని నువ్వు నాకు తీసుకురావాలి. అంటే పరీక్షలు అదరగొట్టేస్తారా? తీసుకొచ్చాక చెప్తాను. అయ్య బాబాయ్, అక్కడ మీ సీట్ రిజర్వేషన్ అయిపోయిందండి. మాటలో పడితే ఇంకో ట్రిప్ పోద్దండి, కమిషన్ తగ్గిపోద్దండి. మళ్ళీ మీరు ఎక్కి లాగేసేయండి చెప్తాను. జాగ్రత్త చూసేకండి. డాక్టర్ బాబు, డాక్టర్ బాబు, అయ్యో అయ్య బాబాయ్ రండి మీరు. ఏంటి మీరు అటు చదువుకున్న వాళ్ళు ఎర్రగా పెరగా ఈ బస్ ఎక్కుతారు, దీంట్లో దొంగలు చాదుగలు బాబా కంపెనీ వాళ్ళు ఎక్కుతారండి. అది కదయ్యా. ఇక అటు చూడండి మా అమ్మాయి గారు కూడా కార్లో బస్సులో వస్తున్నారు. మరి మీలాంటి వాళ్ళు కూడా రావాలి కదా. మరి చదువుకున్న వాళ్ళు అంతా మా బస్సులో వెళ్ళాలి. రేడు నేను బస్సులో ఎవడో పిలుస్తున్నాను. మీరు రండి మన బస్సు ఓనర్ అయి ఉండి మీరు ఆ బస్సు ఎక్కితే మన తలకు వచ్చినట్టు ఉంటుంది సార్. మీరు ఊరికి ఎరవకండి. ఆ బస్సు ఏంటో, బస్సులో రూల్స్ ఏంటో, కలెక్షన్ సంగతి ఏంటో చూద్దాం వెళ్తున్నాను. కంగారు పడకండి. ఒరేయ్, మన డాక్టర్ గారి దగ్గరకు వచ్చిన పాలిటిక్స్ ఉంది. రండి. ఇగో సీట్లన్నీ వస్తున్నాయి. బస్సు ఊకినా మీరు ఒకరు. మీరు ఎక్కడి చెప్తారు? ఒరే సత్కుంటారావు ఏంటి? హలో, హాయ్. హౌ ఆర్ యు? ఫైన్ థ్యాంక్ యూ. మీరు బస్సులో వస్తున్నారేంటి? మీరు కూడా బస్సులో వస్తున్నారుగా? సప్తగిరి బస్సు ఓనర్ కొడుకుని శబరిగిరి బస్సు ఎక్కించాడేంటి? మనకెందుకులే. రైట్ రైట్. ఒరే అప్పుడే నా టవల నా టవల్ వదిలే. ఏంటి ఇందాక నుంచి చెత్త వినిపించుకోకుండా అటు ఇటు తిరుగుతావు? వెళ్ళిపోయిందిరే, తిరిగి వస్తుంది. దాంట్లో నా టవల్ ఉందే. పోతే పోయిందిరే, దరిద్రం వదిలింది. ఎంత మాట అనేసావే. 6 ఏళ్ళ నుంచి భుజం మీద ఉంది. ఎంత వాన కాసింది, ఎంత ఎండ కాసింది, ఎంత చలి కాసింది, ఎంత నన్ను కాసింది. అలా అడితే బస్సులో వెళ్ళిపోయింది. పోతే పోయిందిలే. నీకు ఎండ గాయడానికి, చలి కాయడానికి, వాన గాయడానికి నేనుండగా. రేపు పెద్దమ్మ తల్లి కుంకుమ పట్టుకొచ్చి నాకు పెట్టు. தை மாசம் பூத்திருக்கே ஓரத்தில் చూసావారా, పెట్టలో నోట్లు కుక్కి కుక్కి పెట్టింది. బడ్జెట్ లీకేజీలా ఒక్క నోటు మాత్రం బయటకు వచ్చేసింది. మనం ఎలాగైనా కింద మీద పడి ఆ పిట్టతో పాటు ఈ పెట్టని పట్టాలి. అంతే. என்ன శబ్దం? ఓ ఏంట్రా నన్ను పీకావు? నువ్వేగా పీకమన్నావు. పీకమన్నది నన్ను కాదురా, నోటుని. నువ్వే పీకు. డబ్బుంటే ఏదైనా సాగుతుందంటారు. మన విషయంలో డబ్బే సాగుతుంది ఏంట్రా? దీనాటలు నా దగ్గర సాగనివ్వనరా. చినిగియో என்னோடு చినిగియో. என்ன சொந்த நோட்டு, அருமையான நோட்டு, இவ்வளவு நோட்டு, இவ்வளவு ஆயிடுச்சே. எந்த தெய்வமே, இந்த చినుగున నోటోడ జ్ఞానం ఎప్పుడు వాడను. ఏడుపు ఆపు. ఎవరైనా నీ ఏడుపు వింటే నీ నోటు చిప్పామనుకోరు, నీ చీరే చిప్పామనుకుంటారు. దయచేసి నీ ఏడుపు గుండెల్లోనే ఆపుకో. కోనసీమ కొబ్బరి బొండం తాగిస్తాం. என்ன பெரிய கோனசீம కొబ్బరి బొండం. ఇంకా కేరళ కొబ్బరి బొండం విడ పెరుసా? అవిడ బొండం వెళ్ళ కాదు ఓపెన్, ఇవిడ క్లోజ్. కుట్టి, तेरा नोट बर्रून తిరిగినట్టు स्वप्न में आया. क्या हो गया कुट्टी? ఎన్ నోటు సిరిగిల్లా ఇవందా సించి అచ్చి. ఇంట్లో ఉంచుతామని చెప్పి దాని నోట్ చింపుతారా? ఇది జమీందారి నోట్, స్పెషల్ ప్రింట్. ఈ విషయం జమీందారు గారికి తెలిస్తే చాలకుడి జైల్లో పర్మనెంట్ గా చెట్టు నరికిస్తారు. అప్పటికి చెప్తున్నాను రాను వీడికి, ఇది ఆంధ్ర నోటు కాదురా, కేరళ నోటు. జాగ్రత్తగా లాగు అని ఉడుపట్టుతో లాగాడు. ఉల్లి పొరల చిరిగిపోయింది. టిప్పు జరిగింది తప్పు. ఏం చేయాలో చెప్పు. 5000 అరేంజ్ చేయండి. సేమ్ నోట్ సేమ్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి రాజా గారికి తెలియకుండా తెప్పిస్తాం. నేను ఇవ్వనండి. ఎందుకు మళ్ళా ముస్టు 5000 రూపాయలకి కక్కుర్తి పడితే ఆ కుట్టి వెళ్ళిపోతుంది. 2 కోట్ల రూపాయల ట్రంక్ పెట్టి కేరళ కుట్టి తీయరా. టిప్పు నడు ఇరిగిపోద్ది.
నోట్ వచ్చే వరకు బయట తరికండి. కుట్టి మా బ్లాక్ అండ్ వైట్ లో ఎవరంటే నీకు ఇష్టం? ఇవాళ తేలిపోవాల్సిందే. ഞാനൊരു നിർണയാനിക്ക് വന്നിട്ടേ ഞാൻ കല്യാണം பண்ண ഒരു സ്വച്ഛமான മലയാളിതാ പണയം அந்த മലയാളിക്ക് കള തെരിയണം കഥാകളി വരണം അവർതാ എനിക്കും എൻ ഗീങ്കാര വയസ്സുക്ക് പസമാന അങ്കുസം ഒരു ബിരിയാണി വേണം ഒരു മുട്ടക്കുഴമ്പ് വേണം ഒരു മീൻ കുഴമ്പ് വേണം ഒരു കോഴി വേണം ఏంటే నువ్వు బెడ్లో ఏరుతున్నావా ఇస్తున్నావా? బంగారం ఏరుతున్నా. మీరు లెక్క ఏంటండి? పెట్టుకోండి. ఆ మేనేజర్ గారు ఇస్తా అన్నారు 2 బస్సులు కొనొచ్చు కదా. ఏడ్చావు. ఇదిగోండి కరెంటు బిల్లు 255 రూపాయలు 65 పైసలు. 250 రూపాయలా? 65 పైసలు అండి. అదేంట్రా? 250 రూపాయలు తమరు ఇచ్చారండి, ఆ పైన 65 పైసలు మన జేబులో అండి. అందుకే ఫీజు తీయలేదండి. అమ్మగారు అమ్మగారు ఎంత డబ్బు సంపాదిస్తా లాభం ఏంటండి? బాగా చెప్పారు. ఇవాళ 65 పైసలు వెలుగులో మీరు బతుకుతున్నారు. నీ జేబులోంచి 65 పైసలు ఇచ్చిన మాత్రాలు ఇన్ని మాటలు చెప్పాలా? అవి రాసుకోవాలి. 65 పైసలు ఇచ్చాయని చెప్పట్లేదండి, నా 65 పైసలు కట్టం వల్లే కరెంట్ కచ్చేయాలని చెప్తున్నా అండి. ఊరి నాయనో నీ దెబ్బతో 65 అంకే మర్చిపోయిట్టున్నాను. 65 65 మీకు సార్ మీరు లెక్కేసుకోండి సార్. అయ్యారు నా 65 పైసలు. ఓ పని చేయి, ఈ 10 రూపాయలు తీసుకో. పదవుతండి, నా 65 పైసలు నాకు కావాలి. ఏమాయి వీడికేదో అయ్యింది. ఏంటి అయ్యేది? పీనాసోడికి ఖర్చు ఎక్కువ అని. సర్లే నీ పని చూసుకో. చూసుకుంటానులే. లెక్కేద్దాం ఏంటి? ఏమిటి? 65 పైసలు నా పెట్టుబడి అనుకోండి, ఆ పైసలు నా కమిషన్ అనుకుంటారా? సరే తీసుకోరా. అట్టయితే తీసుకురా ప్రాణం నీక. వాసన పక్కింట్లో ఎవరో ఎండు చేపలు కాలుస్తున్నట్టున్నారు, వెళ్ళి చూసిరా. ఇది ఎండు చేపల వాసన కాదండి, నా ముద్దుల టవల వాసన అండి. టవలా? ఎన్ని రోజులైనా తన వాసన చూసి అవును మన ఇంటి నుంచి వస్తుందేంటి? మీరు కానీ తీసారేంటి? ఏంటి రోయ్? మీరు కానీ గౌసు కింద కట్టారేమో అని. గాడిద లోపల నుంచి వస్తున్నాయి, అంబో లోపల నుంచి వస్తున్నాయి. మా టవల వాసనే లోపల నుంచి వస్తుంది. ఆగిపోయేదేటి? ఇగో సందేమా, నా టవల్ చూసారేంటి? ఆ ఎర్రది మీకోసం మీరు వస్తున్నారని మీరు చూసారు. నాకు తెలీదు. చేతి నుంచి వచ్చిందేటి? ఏంటిది? ఇది మన పాటే. అయ్యి బాబాయ్ దాంట్లోకి ఎప్పటికి ఇచ్చారండి? నువ్వు పాడిన రోజే ఎక్కించాను. అయ్యే బాబాయ్ ఈ విషయం ముందే తెలిస్తే గట్టిగా దమ్ము బిగించి పాడేవాడు కదండి. ఏ గణేష్, ఇఫ్ డోంట్ మైండ్ ఆ క్లిప్ కొంచెం తీసివా? ఇంగ్లీష్ లో ఏంటని అడిగారండి? ఇఫ్ యూ డోంట్ మైండ్. ఇప్పుడు దాన్నే తెలుగులో ఏంటంటారండి? ఏమీ అనుకోపోతే ఇంగ్లీష్ లో అండి. ఇఫ్ యూ డోంట్ మైండ్. ఓహో, అయితే ఇఫ్ యూ డౌన్ డౌన్ ఆ టవల్ నాకు ఇచ్చేయండి. ఏంటి? కదా ఇఫ్ యూ డౌన్ డౌన్ టవల్ నాకు ఇచ్చేయండి. డౌన్ డౌన్ ఇఫ్ యూ టవల్ నాకు ఇచ్చేయండి. అయ్య బాబాయ్ ఆ టవల్. కడియం రాజమండ్రి, నీ టవల్ నా దగ్గర లేదు, ఉన్నా అది నేను నీకు ఇవ్వను. దాని బదులు ఈ టవల్ తీసుకో. ఇట్స్ మై ఓన్, నాది, మై లవ్లీ టవల్, పర్సనల్. టేక్ ఇట్. దానికంటే ఇది నీకు చాలా బాగుంది, తీసుకో. ఇఫ్ యూ డౌన్ 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 డౌన్. ఏదో పులి బొమ్మలా ఉంది. ఏటో మన టవల్ ముందర ఎక్కడ మన టవల్ వాసన దీనికి ఎక్కడ ఉంది? దాని లెవెల్ దాంది, దీని లెవెల్ దీనిది. ఏటో సరే అడ్జస్ట్ అయిపోతుంది. ఆరులోంచి 3 తెస్తా 3 మరి ఏంటి మనకేంటి 2 వస్తున్నాయి? ఆ రోజు ఆడికి ఇచ్చాం, బాబిరాజు గారికి 3 ఇచ్చాం, మార్గడికి ఇచ్చాను 2,000 మర్చిపోయి మరి ఎక్కువైపోయింది. అగుజాటు పిండి జడిసి ఏట అదేంటి రంగి రంగి ఏట పచ్చ రంగి మనం కింద అది పైన. దాని వాసన దీనికి ఎక్కడ ఉంటుంది? భుజముండ ఎక్కడుందో ఏడు చేస్తున్నాయి. ఏటో జై రామ్ శ్రీరామ్. ఏంటి సరిపోయింది? తప్పైపోయింది, తప్పైపోయింది బాబు, తప్పైపోయింది బాబు, తప్పైపోయింది.
తప్పు అయిపోయింది. ఇలా తప్పుడు ఆలోచన చెప్పు తీసి కొట్టుకోవాలని. అరే గణేష్, ఏమైంది? అరే ఠారు, ఠారు, టిప్పు టిప్పు ఠారు. చెప్పు తీసి కొట్టు. నువ్వు కొట్టు. తప్పు అయిపోయింది. టిప్పు వదులు వదులు. చెప్పుతో కొట్టుకొని క్యా హో గయా? క్యా హో గయా హిందీలో అడుగుతావేంటి? కొట్టుకో. అరే ఎందుకు నాకు వదులు. అనుకుంటున్నావు? ఎంత తప్పు? కళ్ళతో కలుసుకోవడమేనా? ఆ? తప్పు. ఎంత తప్పు? చిచి ఆ? అసలు కల పాగలా పిశాచి పట్టుకుందా? ఏం రైతే నాకు తన లెవెల్ ఏంటి, మన లెవెల్ ఏంటి? తన చదివేటి, మన చదివేటి? కలొత్తే కరేటివేనా? అరే ఆ చెప్పులు చెప్పులేము. సార్ జావ్ జావ్ కలవరింతలు మాని సో జావ్. నేను పడుకోను. అంత దీని వల్లే నేను పడుకోను. గణేష్ అలా తబ్బిబ్బులైపోతావేటి? అసలు అటు ఎందుకు చేశాను? ఏంటి అసలు అటు ఎందుకు జరిగింది? ఏటి జరిగింది? వచ్చి నా ఎందుకు ఊహించుకున్నాను? ఏటి నీ చెప్పులెత్తావు సరే. ఇదే నాకు చెప్పినావు. నిద్రపోను. ఆడికి ఏటైంది? मुझको मालूम नहीं, दिल तो पागल है. నువ్వేమో పాగల పప్పు అంటున్నావు, ఆడేమో తొంగని అంటున్నాడు. ఏటి అర్ధరాత్రి గడ గొలగొల గులాబ్జాము? అది ఆడి కల్లోకి నేను వచ్చుంటాను. చేయకూడదు చిందేదో చేసుంటాడు. నేను చెప్పరాని గోకుడేదో గోకుంటాను. పాపం జయమ్మని అడగకుండా కలగన్నానని బాతో చెప్పుతో కొట్టుకుంటాడు. రాబోయే కాలంలో ఒకే మంచం మీద ఒకే దుప్పటి కప్పుకుని బతకాల్సిన వాళ్ళం. ఆడి కల్లోకి నేను వస్తాను, నా కల్లోకి ఆడొస్తాడు. వాళ్ళ అమ్మ బర్రం తిరిగితే బయటి ఆ కల్లో జరిగిన అన్ని వివరాలు మీకు చెప్పాలా? ఎలాండి ఎలాండి. ఓల్తే గారు బుచ్చి బొంగరంలా తిరుగుతున్నావేటే? ఆ తిరిగితే తిరుగుతాం. ఏంటి గణేశా పిలిస్తే నేనే వచ్చి నీ ఒళ్ళో వాలిపోనా? కలగని రప్పించుకోవాలా? ఇలా చెప్పుతో కొట్టుకోవాలా? పిచ్చి గణేశా. అది సాగుతోంది కానీ తెలుసుకోవడం లేదు. రే పెట్టి బద్దలు కొడదామా? పగిలిపోద్ది, పోనీ పెట్టెకు చిల్లులు పెడదామా? పాడైపోతుంది. బస్ ఎక్కితే రాజమండ్రి వెళ్తుందా? ఆహా, రాజమండ్రి బస్ దగ్గరికి వస్తుంది. ఎల్లా అదే రాజమండ్రి గురించి అడిగితే తిడతారు. అరే పోడా. ఓటిపల్లిలో భూకంపమా? ఇదిగో ఎర్రబ్బాయి, కడియాలి ఎక్కడెక్కాలి? నీకు సరిపోయే సీటులోన ఇల్లియమ్మా. నీకు లగేజ్ స్టాండ్ దా కరెక్ట్ పైకి చెప్పు తెగుద్ది. నువ్వు దా లోనకి ఎక్కితే నా ఇంజిన్ పెట్టి తెగి పుడుస్తున్నావు. వెళ్ళామా ఇల్లు నారెక్కి పోతాలే. ఏ మానమే ఏ సంవత్సరంలో పడదు కూడా వదిలిపోద్ది. వెళ్ళిపోయింది. నాన్న నిజంగానే ఎర్రగుండానా? మోసపోకురా కక్క. అమ్మాయి గణేష్ ఇక్కడ గణేషు గణేష్ గణేష్ ఎక్కడా? ఏ అమ్మాయి ఏమన్నా తడ ఉందా? చా సొల్లుంగా Shut up. ఏంటది? రే ఏముంది? अरे भाई गणेश कहाँ? వాడి గురించి చెప్పే ఎంక్వైరీ ఆఫీసర్ ఇది. ఒరేయ్, ఆ, రాత్రి వాడి పిచ్చెక్కిందట. ఏదేదో కలవరించాడంట. తాయెత్తు కట్టించుకోవడానికి వెళ్ళాడంట. ఇల్లేనా? రాత్రి ఏ కామని పిశాచో ముగ్గేసుకొని ఉంటది. దాని మీద ఈడు కాలెట్టి ఉంటాడు. అది కాలు పుడుచుకొని ఉంటది. అప్పటి నుంచి सामने पिशाची नहीं, टवल पिशाची. టవల్ పిశాచా? हाँ ఈ టవలా? हाँ పాత టవల్ గయా, కొత్త టవల్ ఆయా. ఈ టవల్ వచ్చిన దగ్గర నుంచి వాడి దిమాగ్ ఖరాబ్ హో గయా. ఈ టవల్ బహుత్ కాస్ట్లీది. ఇది ప్లాట్ఫామ్ మీద దొరికేది కాదు. ఇది ఎవరో ఇచ్చింది. కౌన్ దియా? నువ్వు 50, నువ్వు 40, నేను 25. మీకు అర్థం కాదు, నాకు అర్థం అవుతుంది. ఈ టవల్ రాకముందు పాత టవల్ తో వాడు మొహం తుడుచుకునేవాడు, మట్టి కూడా తుడుచుకునేవాడు. అంతే ఇల్లేడా? ఈ టవల్ వచ్చినప్పటి నుండి ఇలా బుగ్గలు రుద్దుకుంటున్నాడు. ముద్దులు పెడుతున్నాడు. ఈ బస్ స్టాండ్ లోని 50 మందికి ఈ టిప్పు సుల్తాన్ తో సహా అందరికీ తెలియజేయడం ఏమనగా, మన గణేష్ గాడు ఐశ్వర్యరాయ్ కంటే ప్రపంచంలోని అత్యుత్తమైన అమ్మాయిని ఒకరిని ప్రేమించాడు. పెడత కింద పప్పు, పెడత కింద పప్పు. ఏ జయమా గణేష్ ఎక్కడ? ఆరు గొడవలో ఆడెక్కడికో ఎల్లుంటాడు. నీకెందుకు? ఆహా పనుందిలే. ఏం పని? మా ఇద్దరి మధ్యలో ఏం దాపరికాలు లేవు. చెప్పు. ఏం లేదు, ఇవాళ శుక్రవారం కదా, బస్టాండ్కి వచ్చి పెద్దమ్మ తల్లి కుంకుమిస్తానని చెప్పాడు. ఎక్కడ కనిపించట్లేదు. నేను పక్కూరికి అర్జెంట్గా మెడికల్ క్యాంప్కి వెళ్ళాలి. సాయంత్రం ఇంటికి వచ్చేస్తాను. గణేష్ కనిపిస్తే తప్పకుండా ఇంటికి రమ్మని చెప్పు. పెద్దమ్మ తల్లి కుంకుమ అంటే చాలా నిష్టగల కుంకుమ, నియమంగల కుంకుమ. అది అందరికీ దొరకదు. అదృష్టం ఉంటేనే దొరుకుద్ది. ఏలకి రాలేదంటే మీకు కుంకుమ ఇవ్వడం పెద్దమ్మ తల్లికి ఇష్టం లేదో ఏమో.
అందుకే సాయంత్రం ఇంటికి రమ్మని చెప్పు ప్లీజ్. బతిమాలక్కర్లేదులేమ్మా, రాసి పెట్టుంటే ఆడే వస్తాడు. వెళ్ళండి వెళ్ళండి, మీరు వెళ్ళండి. త్వరగా పోనీ. రైట్ రైట్. వెళ్తామమ్మా వెళ్తామా. అమ్మో, ఈ డాక్టర్ గారు ఏదో కలబడిపోతుంది. ఇంకా లాభం లేదు. ఇవాళ ఏమైనా సరే పెద్దమ్మ తల్లి కుంకుమ నేనే పొట్టు పెట్టించుకోవాలి. Come on, get down, quick. ఓ నాయనో, టీకాలు వేసేవాళ్ళు వచ్చారు రోయ్. ఓలమ్మో, పిల్లల్ని ఇంట్లో What is this? People don't understand. We came to give free services. Okay. Hello, we are from Indira Medical College. Malaria medicine. అయితే మందులు అవి. ఒక్క టీకా కూడా వేయడానికి వెళ్ళలేదు. ఆడపిల్ల అయితే 50 రూపాయలు, మగపిల్లలు అయితే 100 రూపాయలు ఇస్తేనే వేయించుకుంటారు. వెళ్ళండమ్మా వెళ్ళండి. పొద్దున టీకాలు వేయడానికి వచ్చారు. పిల్లలు పుట్టుకుంటే ఏమైనా మందులు ఉన్నాయా? No, no. అయితే వెళ్ళిపోండి, ఎందుకు ఊరికే బయలుదేరి వస్తారు? ఆ పిల్ల బతుకు నాశనం చేసిన చాలక మళ్ళీ మళ్ళీ వచ్చి దాన్ని చంపుకు తింటున్నాడే. చిచి నీచుడు, ఇలాంటి అన్ని నడి బజార్లో ఉరి తీయాలా? ఎన్నన్నాడికి సిగ్గు లజ్జా లేదు. ఏం జన్మో ఏంటో. కాకినాడ, అమలాపురం, కోటిపల్లి, కడియం. అంద గణేష్ కేకేస్తే బిలబిలమని వస్తారా? మనం కేకేస్తే ఒక్క రారే. నోటి వాసి. చిలక చెప్పింది అది కనపడలేదేమి. బండి తీయండి. తీయడానికి ఇదేమైనా ఆటోనా, టాక్సీనా? బస్సు. అయ్యగారు కోటిపల్లికి వెళ్ళాలి. అయ్యగారు కోటిపల్లికి వెళ్ళాలన్నా, సకినేటిపల్లికి వెళ్ళాలన్నా మనం విసిలేయాలి. అయ్యగారు ఎవరు అనుకుంటున్నారు? ఎవరయ్యా? ఎమ్మెల్యే ఇస్తామన్నారు, ఇట్టంలే వదిలేశారు. ఆ. ఎంపీ ఇస్తామన్నారు, ఢిల్లీ పడక వద్దని చెప్పేశారు. ఆ. నిన్న సీఎం గారు ఫోన్ చేసి మినిస్ట్రీ ఇస్తామన్నారు. ఇస్తే సీఎం పదవి ఇవ్వండి గానీ మినిస్ట్రీ వద్దన్నారు. ఈయన సంగతి పూర్తిగా మీకు తెలియదు. ఈయన పేరు చెప్తే ఈ చుట్టుపక్కల 18 గ్రామాలు కూడా గడగడ గడగడలాడిపోతాయి. ఈయన నోరిప్పాడంటే భూకంపం, ప్రళయం, దత్తరిల్లిపోద్ది. ఏంటయ్యా గంటలేమన్నా మింగాదా? మాట్లాడు, చెప్పు, నోరు విప్పరా. నా నీటి మాట్లాడతాను. నాకేడితే వెళ్తావు. ఇడు వేసుకు తిప్పటి తిప్పినాను. ఇడు పో చెట్టమంటే నేను ఎక్కడికని పో చెట్టాను. పంతులు వేరు చెయ్యాలా, పెంటపూరి వెళ్ళాలా, పంచాయతీది, కండువాతిది, గొలుసు రోడ్డు గోల్డు, ఈడు పోకరు, పంతులు పోకరు. రేపు పాలకొల సంత, బస్సు బుస్సు అనిపించండి. మీ పెద్దలకు దండం. ఈడు చెప్పిండి అబ్బా కొట్టినాను. నాకేడితే వెళ్తావు, నేను వెళ్ళిపోతున్నాను. ఏరా వాడు నోరు విప్పితే ప్రళయమా, భూకంపమా? బాబు అన్ను గేండి, నేను నీ పిచ్చి హాస్పిటల్ నుంచి వచ్చాడు. మీరు ఇలా రండి, జాగ్రత్తగా చెప్తాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.